హలో, గుడ్ మార్నింగ్ అండి. చాలామంది సిటీలో రేడియేషన్ ఎక్కువ ఉంటదా? ఎంఆర్ఐలో రేడియేషన్ ఎక్కువ ఉంటదని అడుగుతుంటారు. సో, ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ అండి. సో, ఎంఆర్ఐలో రేడియేషన్ అస్సలే ఉండదు. సిటీలో రేడియేషన్ ఉంటది. ఎక్స్‌రేలో రేడియేషన్ ఉంటది. సో, ఎంఆర్ఐ సేఫ్. సిటీ ఎమర్జెన్సీలో చేపించుకోవచ్చు. ఎక్స్‌రే కూడా చేపించుకోవచ్చు. ఎక్స్‌రేలో చాలా లో రేడియేషన్ ఉంటుంది. సో, ఇంకోటేందంటే ఎంఆర్ఐకెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ గానీ, మెటల్స్, ఫోను, కీసు ఏమి ఉంచకూడదండి. మ్యాగ్నెట్ గదా! సో, అది లాగేసుకుంటదన్నమాట. సో, ఎంఆర్ఐకెళ్ళేటప్పుడు మ్యాగ్నెట్ గానీ, హుక్స్, పిన్స్, సేఫ్టీ పిన్స్ అలాంటియేమున్నా తీసేసెళ్ళండి. ఆహ్, అంటే అన్నిటికి తీసేయాలి. బట్ ఎంఆర్ఐకైతే ట్రాక్ జేసుకుంటది. సో, సిటీ స్కాన్‌కి ఏంటంటే, సిటీ స్కాన్ కూడా మనం ఏదైతే పార్ట్ ఉందో, ఆ పార్ట్ దగ్గర మెటల్స్ గానీ, లాకెట్స్ గానీ, సేఫ్టీ పిన్స్ ఎలాంటివున్నా తీసేయాలి. సో, ఎక్స్‌రే గూడా అంతే అండి. ఏందంటే, ఎక్స్‌రేకు ఈ మెటల్స్ గానీ అవి ఉండడం వల్ల సో, ఆర్టిఫాక్ట్స్ అనేసి వస్తాయి. ఆర్టిఫాక్ట్స్ అనేసి వస్తుంటాయన్నమాట. సో, దానివల్ల ఇమేజ్ క్లియర్ కనపడకపోవడము, బ్లర్ అవ్వడము, సో, ఇదంతా జరిగిద్దండి. సో, సిటీ ఎక్స్‌రేలో రేడియేషన్ ఉంటది. ఎంఆర్ఐలో రేడియేషన్ ఉండదు. అల్ట్రాసౌండ్ అంటాం గదండీ! సో, అల్ట్రాసౌండ్ గూడా అది నాన్ రేడియేషన్ అండి. జస్ట్ ప్రొసీజర్ అది. అబ్డమెన్ స్కాన్ అవి జేస్తుంటాం గదా! సో, ఓన్లీ సిటీ స్కాన్ అండ్ ఎక్స్‌రేలోనే రేడియేషన్ ఉంటది. రేడియేషన్ గూడా లో రేడియేషన్ ఉంటది. దానికి భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఇబ్బందనిపిస్తే డాక్టర్ అడ్వైజ్ జేస్తే సేఫ్‌గా వెళ్లి చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.